హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఇంకో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే. ఇది ఏం లేదు, అత్త ఒక ఇంటి కోడలే. ఈ సామెత తెలుసు కదా మీకు. ఇవాళ అత్తగారు అయి ఉండొచ్చు, కానీ నిన్నటి రోజున ఆమె ఒక ఇంటి కోడలే కదా. ఆమె కూడా చక్కగా బాధ్యతలు నిర్వర్తించి ఒక భార్యగా, కోడలిగా నిర్వర్తించి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు వాళ్ళందరితో ఉండి వాళ్ళకి కావాల్సినవి చూస్తూ సమకూరుస్తూ బాధ్యతలు నిర్వర్తించింది ఆమె. అలాగే తండ్రి కూడా నిర్వర్తిస్తారు బాధ్యతలు వాళ్ళు. కాకపోతే అత్త ఏంటంటే, ఒక స్త్రీ ఏంటంటే తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తను ఒక ఇంటి అపురూపంగా పెరిగి వచ్చిన ఆమె ఎలా అయితే పిల్లలందరినీ పెంచి పోషించి వాళ్ళని చూసుకుని వాళ్ళకి బాధ్యతలు నిర్వర్తించి పెళ్ళిళ్ళు చేసేవారో, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక బాధ్యత ఎవరిది? కొడుకులైనా కూతుర్లైనా ఈ కాలం సమానమే. ఆస్తిలో సమాన భాగాలు అడిగినప్పుడు మరి ఏదైనా కావాలన్నప్పుడు, సమానంగా కావాలన్నప్పుడు మరి కొడుకులతో పాటు కూతుర్లు కూడా చూడాలి కదా. కొడుకులు కూతుర్లు కూడా సమానంగానే చూడాలి తల్లిదండ్రుల్ని. అదేవిధంగా ఆమెని గౌరవించండి, ఆ స్త్రీమూర్తిని. ఆమె కంటేనే మనం భూమి మీద ఉన్నాం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతే కదా. హ్యాపీగా ఉంటున్నామంటే వాళ్ళ చలవే. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా చూడండి, గౌరవంగా చూడండి, భారంగా ఫీల్ అవ్వకండి. చాలామంది తల్లిదండ్రులు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, ఎందుకో తెలియట్లేదు. అసలు వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపెట్టుకోవట్లేదు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడకుండా ఉందామా, ఏమంటే బిజీ అని చెప్తారు. అరే, నిన్ను కన్నా తల్లి తండ్రి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఇప్పుడు భూమి మీద ఉన్నావంటే వాళ్ళు తీసుకొస్తే కదా ఉన్నావు. ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి బిజీ అంటే ఎట్లా? వాళ్ళని చూడటానికి బిజీ అంటే ఎట్లా? సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి తల్లి తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో కలిసి ఉండండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఇదే ఫ్రెండ్స్, బాయ్.